భర్తలారా మీ భార్యను ప్రేమించండి. యేసు ప్రభు తన వధువు సంఘం కోసం ప్రాణం పెట్టినట్టుగా మీరు మీ భార్యల కోసం మీ భార్య కోసం ప్రాణం పెట్టబద్ధుడై ఉన్నాడు. ప్రాణం పెట్టబద్ధుడై ఉన్నాడు. భార్య మీద ఏ మాట భర్తని ఏ మాట మాట్లాడేస్తావు, ఏదైనా అక్రమ సంబంధం అంటకట్టేస్తావు, ఎంతకైనా తెగించేస్తావు. కారణం నువ్వు ఆత్మ సంబంధివి కాదు, బలపడలేకపోతున్నావు, రక్షణ పొందిన గుంపులో ఉన్నావు. ఇది ఎప్పుడైతే చెయ్యవో దేవుని వాక్యం ఉండదో, ఆత్మకు చోటివో, తల్లిదండ్రుల మీద కూడా తిరగబడతావు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తావు. పైకి వచ్చావు, రెక్కలు వచ్చి, ఉద్యోగం వచ్చి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను, డాక్టర్ని అయ్యాను, యాక్టర్ని అయ్యాను, వాళ్ళు ఏ మాట్లాడక, ఒకళ్ళు పోషించలేకపోతే పక్కన పెట్టి తప్ప నలుగులో తోలనాడక, కొట్టక, తిట్టక, పశువులు చేసే పని అది. ప్రార్థన చేద్దాం, దేవుడు ఎంతకంటే మంచిది ఇస్తాడు. ధైర్యపరిచే భార్య, ధైర్యపరిచే కుటుంబం అతనికి వెనకాలంటే ఒకరోజు కింగ్ అయిపోతాడా.